ఈ ఖైదీని తల కోసేందుకు సిద్ధంగా ఉన్నారు. జైలు గార్డులు మైక్ ను గిలోటిన్కు తీసుకెళ్లారు. ఈ సమయంలో కూడా మైక్ ముఖంలో ఎలాంటి భావన లేదు. అతని అసాధారణ ప్రవర్తనను చూసి జాన్ ఏదో తప్పు ఉందని గ్రహించాడు. అతను మైక్ ఇంట్లో కనుగొన్న వివిధ మానవ మాస్క్లను గుర్తుచేసుకుని అసౌకర్యంగా ఫీలయ్యాడు. అతను వెంటనే మరణశిక్షను ఆపడానికి ముందుకు వచ్చాడు. ముందు రోజు కోర్టులో మేరీ తన బుగ్గలపై ట్యాప్ చేస్తుంది. నిజానికి మైక్ కు మోర్స్ కోడ్ను పంపుతోంది. ఖాళీగా చూస్తున్నట్లు కనిపించినా నిజానికి కళ్ళు ద్వారా మేరీకి సమాధానం ఇస్తున్నాడు. మేరీ ఒక పెన్ను తీసి మైక్ సందేశాన్ని రికార్డ్ చేసింది. వారి సంభాషణ ముగిసిన తర్వాత న్యాయమూర్తి మైక్ కు మరణశిక్షను ప్రకటించాడు. కాని మేరీ ఒక చిరునవ్వు చూపించింది. నిజానికి అతను మరియు మేరీ ఇప్పటికే ఒక పెద్ద ప్లాన్ను రూపొందించారు. మేరీ మైక్ ఇచ్చిన సమాచారాన్ని అనుసరించి 3వ వీధికి వెళ్లి 3వ బ్రిక్ను నొక్కగానే గోడ ఒక రాతి ద్వారంగా మారింది. లోపల మైక్ యొక్క స్పోర్ట్స్ కారు దాచబడి ఉంది. ఆమె కారులో మైక్ రహస్య బేస్కు వెళ్ళింది. మైక్ ఇచ్చిన కోడ్ ద్వారా ఆమె డబ్బులతో నిండిన సేఫ్ను మరియు కొన్ని మిస్టీరియస్ లిక్విడ్ బాటిళ్లను కనుగొన్నది. ఆమె 2 పార్ట్లను తీసుకుని ప్లాన్ను అనుసరించింది. మేరీ ఆ తర్వాత సిటీ హాల్కు ఫ్యాన్సీ డ్రెస్లో వెళ్లి ఆమెను చాలా కాలంగా ప్రేమించే మంత్రిని కలిసింది. మంత్రి లవ్సిక్ వల్ల అతను ఆమె అన్ని డిమాండ్లను అంగీకరించాడు. మేరీ టేబుల్ మీద ఉన్న న్యూస్ పేపర్ను తీసి మైక్ శిక్ష గురించిన హెడ్లైన్ను చదివింది. ఆమె అతన్ని చూడాలని ఆకాంక్షించింది. మంత్రి మొదట షాక్ అయ్యాడు. కాని చివరకు ఒప్పుకుని తాను ఆమెతో వెళ్లాలని బలవంతం చేశాడు. ఆ రాత్రి ఇద్దరు జైలుకు వెళ్లారు. వార్డెన్తో విచారణ ఆధారంగా మైక్ ను చూడడానికి అనుమతించాడు. ముగ్గురు విచారణ గదిలోకి వెళ్లారు. 30 నిమిషాల తర్వాత కూడా మైక్ ఏమీ మాట్లాడలేదు. వార్డెన్ కోపంతో బయటకు వెళ్లిపోయాడు. తలుపు మూసినప్పుడు మేరీ మంత్రిని ఒక పార్ట్తో ఇంజెక్ట్ చేసి అతనిని మైకల్లో పడేసింది. ఆమె మైక్ కు ఒక హెయిర్ పిన్ ఇచ్చింది. మైక్ దాంతో సంకెళ్లు తీసేశాడు. మేరీ తయారు చేసిన మాస్క్ ను తీసి మంత్రి ముఖాన్ని మైక్ ముఖంతో మార్చింది. ఆ తర్వాత ఆమె మైక్ ను విచారణ గది నుండి బయటకు తీసుకెళ్లింది. మైక్ అవకాశం తీసుకుని మంత్రి ఆఫీసులో లంచం డబ్బును వెతకడానికి ప్రవేశించాడు. అతను వెళ్లే ముందు మంత్రి అసిస్టెంట్ కు ఇన్స్పెక్టర్ నుండి కాల్ వచ్చింది. ఆమెకు మంత్రి విషయం చెప్పగా ఆమెది మోసం అని భావించి కోపంగా ఫోన్ కట్ చేసింది. వారి కాల్ విన్న మైక్ బయటకు వచ్చాడు. అతనిని అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసును దాటాడు. అతను త్వరగా భవనం నుండి బయటకు వచ్చి మేరీ కారులోకి ఎక్కి విజయవంతంగా తప్పించుకున్నాడు.